ఓ నా దేవా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూసి సంతసింపకుండానట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురికాకున్నట్లు చేయుము. నిన్ను నమ్మిన వారు అవమానములకు గురికాకుందురు గాక. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. ఈ పూజ ప్రత్యేకంగా పోయిన సోమవారం ప్రభు అద్భుత రీతిలో ఘనముగా మనం తలపెట్టినటువంటి గృహనిలయ ప్రారంభోత్సవాన్ని జరిపించినందులకు, ప్రభు హస్తం మనతో నడిచినందులకు కృతజ్ఞతాపూర్వకముగా ఈ పూజ బలిని అర్పిస్తూ, ఎవరెవరైతే తోడుగా నిలబడ్డారు అన్ని విషయాలలో గత 2.5 సంవత్సరాలుగా ఇంటి పని ప్రారంభమైన దగ్గర నుంచి, ఆలోచనలో ఉన్న దగ్గర నుంచి కూడా సహకరించినటువంటి ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా ఈ చివరి రోజు ప్రారంభోత్సవానికి ఎవరెవరైతే పనులు చేసి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని, ఎవరెవరైతే దాని కొరకు సహాయం చేశారు, ఆర్థికంగా తోడు నిలబడ్డారో వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించాలి అని ప్రభు హస్తం వారితో ఉండి ఎల్లప్పుడూ నడవాలని ప్రత్యేకముగా కృతజ్ఞతాపూర్వకముగా ఈ పూజలని అర్పిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మీ అందరికీ ఏం చెప్పాలి అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకయ్యారంటే ఈ రోజు నుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకున్న క్యాలెండర్లోని ఇంగ్లీష్ నెల అంటే జనవరితో ప్రారంభమించి డిసెంబర్తో ముగుస్తుంది. అలాగే తెలుగు క్యాలెండర్ ఇంకొక రకంగా ఉంటుంది. ఈ రోజు మన శ్రీ సభలో కూడా ఒక క్యాలెండర్ ఉంది. మీరు చూస్తున్నటువంటి బైబిల్ ఉంది కదా, క్యాలెండర్ ఉంది కదా, ఆ క్యాలెండర్ లోని పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాలన్నీ కూడా సాధారణంగా ఎప్పుడు ఈ తిరుసభలో క్యాలెండర్ ప్రారంభమవుతుందంటే ఈ రోజు ఆగమన కాలం మొదటి ఆదివారం రోజున తిరుసభలో క్రొత్త క్యాలెండర్ స్టార్ట్ అవుతున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం పోయినసారి చెప్పినట్లుగా క్రీస్తు రాజు మహోత్సవంతో అది చివరి వారం, సామాన్య కాలంలో చివరి వారం, దానితో ముగుస్తుంది సంవత్సరం. శ్రీసభలో సంవత్సరం ముగుస్తుంది. ఈ రోజు నుంచి దైవార్చన క్యాలెండర్ లో మొదటి రోజు, మొదటి ఏమంటారు స్టార్ట్ అవుతున్నారు. మన మొదటి నెల ఎట్లాగైతే చెప్తామో మొదటి వారం ఈ ఆగమన కాలంతోనే ప్రారంభమవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం క్రీస్తు రాజు పండుగ అయిపోయిన తర్వాత వచ్చే శనివారంతో ముగుస్తుంది అన్నమాట. అప్పటి వరకు చివరిగా ఆ క్యాలెండర్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటి నుంచి మారుతుంది. అందుకే బుక్స్ కూడా మారిపోయి ఉండాలి. ఎందుకనంటే ఒకే రకమైనటువంటి ఉంటారు, చదువుతున్నది కూడా ABC అని మనకి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మారుతూ ఉంటాయి. సో అలా మనకి ఈ రోజు నుంచి దైవార్చన క్యాలెండర్ లో మొదటి రోజుతో సంవత్సరం ప్రారంభం అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నవంబర్ నెలలో చివరి రోజు. రేపటి నుంచి మనం డిసెంబర్ మాసంలో అడుగు పెట్టబోతున్నాం. నవంబర్ అంటే మరణించినటువంటి మన కుటుంబాలను ఎవరెవరైతే మరణించారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినటువంటి నెల కనుక మరొకసారి మన అందరి కుటుంబాలలో మరణించిన వారు కావచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే
మరణించి ఉన్నారో వాళ్ళందరినీ ఈ పూజ వల్ల మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజు చివరి రోజు కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా తిరుసభ ఏర్పాటు చేసిన ఈ నవంబర్ మాసంలో చివరి రోజు ఉన్నాం కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. వీలుంటే ఈ రోజు ఒకసారి సమాధి దగ్గరకు, మీ కుటుంబంలో మరణించిన వారి యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి కొన్ని పూలు చల్లి లేదా క్యాండిల్ అక్కడ క్రొవ్వొత్తి ముట్టించి వారి కొరకు వారి ఆత్మలు ప్రభు సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేసి రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఆగమన కాలం అంటే ఎదురు చూచే కాలంలో మొదటి ఆదివారం రోజున మనం ఉన్నాం. ఈ రోజున మన ముందు చూస్తే సంవత్సరం తర్వాత మళ్ళీ మనం కనిపిస్తున్న క్యాండిల్స్ అన్నమాట. 5 క్రొవ్వొత్తులు మనకున్నాయి. వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుర్తుగా ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వస్తుంది. ఆ మధ్యలో ఉన్నది క్రీస్తు ప్రభు జన్మదినోత్సవం రోజున వెలిగించడం జరుగుతుంది. క్రీస్తు ప్రభుకి గుర్తు కనుక ఈ రోజున ఈ మొదటి క్రొవ్వొత్తి వెలిగించబోతున్నాం. ప్రసంగం తర్వాత ప్రార్థనతో మొదటి క్రొవ్వొత్తి వెలిగించడం జరుగుతుంది. మనకి తిరుసభ ఇస్తారు. ఏ ఆదివారం ఏ టాపిక్ మనం తీసుకోవాలి, దేని గురించి ధ్యానించాలి అని తిరుసభని మనకి అందిస్తూ ఉందన్నమాట. దానిలో భాగంగా ఈ రోజు ప్రభు తిరుసభ మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే నిరీక్షణకు గుర్తే ఈ రోజు మొదటి క్రొవ్వొత్తిగా మనం వెలిగించబోతున్నాం. జాగరూకత కలిగి ఉండాలి అని ఈ రోజు పట్టణాలు మన అందరికి తెలియజేస్తుండగా, నిరీక్షణ ప్రభువా మేము మా అందరి జీవితాలలో నీవు అనుగ్రహిస్తున్నటువంటి నిరీక్షణ మేము కోల్పోకుండా ఉండే కృప మాకు దయచేయండి అని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం. ఈ రోజు నుంచి క్రిస్మస్ పండుగ వరకు మహోన్నత గీతం మనం పాడము. మళ్ళీ క్రిస్మస్ పండుగ రోజు అర్ధరాత్రి పూజ రోజు మాత్రమే మహిమ గీతం మనం పాడుతాం. కనుక ఈ పూజ బలిలో మనం యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురెగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకును నీ కృపను మాకు అనుగ్రహించు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దైవరాజ్యము నిర్మించు నిమిత్తము
సర్వేశ్వరునికి వందనాలు. పాట నంబర్ 226. నుంచి 14వ వచనం వరకు పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియదు కదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం అయినది. మొదట మనకు విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనం ఇక మాటివేయుదుము. పగటి వేళ పోరాడనుచుటకు ఆయుధములు ధరించుదుము. వెలుతురులో జీవించు ప్రజలుగా సప్తవర్తుల కలిగి ఉందుము. వినోదంతో కూడిన విందులు కాని, త్రాగుబోతు తరపుతో కాని, భోగలాలసత్వము కాని, అసభ్య ప్రవర్తన కాని, పోట్లాట కాని, అసూయ కాని ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ధరించి మీ శరీరంచులను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. పాట నంబర్ 358. సువిశేషములోని భాగము మత్తయి శుభవార్త 24వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 37 నుంచి 44 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనేను, నోవా దినముల యందు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున 20 పొలంలో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి త్రిపుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండు. ఏదైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. చేతులు పైకి చెప్పండి. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. రానయున్నవాడా వందనం. రానయున్నవాడా వందనం. రానయున్నవాడా స్తోత్రం. రానయున్నవాడా స్తోత్రం. అద్వితీయుడా వందనం. అద్వితీయుడా వందనం. అద్వితీయుడా స్తోత్రం. అద్వితీయుడా స్తోత్రం. హల్లెలూయా. 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 అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఒకసారి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి పక్కన ఉన్న వాళ్ళకి.
పోయిన వారం ఇదే రోజున రేపెల్లా అని ఎన్నో టెన్షన్స్ మధ్యలో దేవుడు మళ్ళీ అలాంటి ఒక ఆదివారాన్ని మళ్ళీ ప్రభు నువ్వు గొప్ప కార్యం చేస్తావు అని ప్రభునికి వందనాలు చెల్లించే అవకాశం కృప మనకి ఇచ్చాడు కనుక దేవుని గట్టిగా చెప్పాలి. నా ఆశ నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే పాడదాం. నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవే నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా శరణం నా ఆశ అని ఎందుకు ఈరోజు పాడాము అని అంటే, ఈరోజు తిరుసభ మనకు అనుగ్రహించినటువంటి ఈ వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మనకి ఇచ్చింది తెలుసా. దానిలో మొదటి రోజు మొదటి ఆదివారం
ఈ రోజు తెలుసులో మనకి ఇచ్చినటువంటి అంశం నిరీక్షణ. నిరీక్షణకి మరొక పేరే ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ అంటే ఏంటి? ఆశ అనకండి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం అంతేనా? ఇంకేమైనా నిరీక్షణ ఇంకేంటి? వేచి ఉండడం. ఇంకేమైనా వేరే అర్థం ఏదైనా మీకు తెలుస్తుంది? నిరీక్షణ అంటే మీరు చెప్పేది కరెక్టే. ఎదురు చూడడం. నిరీక్షణ అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. నిరీక్షణ అంటే ధైర్యముగా ప్రభు వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అని నమ్మడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పాత నిబంధనలోని ఇజ్రాయేలు ప్రజల దగ్గర నుంచి మనం చూసుకుంటే ప్రారంభం నుంచి కూడా వచ్చిన రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఇంకెవరైనా కూడా న్యాయాధిపతులు కావచ్చు, వారి నుంచే ప్రకటించిన ఒకే ఒకటి, మెస్సయ్య రాబోతున్నాడు. అది వాళ్ళ నిరీక్షణ. ఆ నిరీక్షణకు తెరపడింది ఎక్కడైనా అంటే క్రీస్తు ప్రభు జన్మించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిరీక్షణ అంటే మనం ప్రభు దగ్గర ప్రభు వాగ్దానాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయని ఎదురు చూడడం. తప్పకుండా జరుగుతాయని ఎదురు చూడడం. కరోనా టైంలో కూడా చర్చ ఎట్లా కట్టాలని మీరు నిరీక్షించిన సందర్భంలో ప్రభు ఎంత గొప్ప ఆలయాన్ని మీకు ఏర్పాటు చేసి కరోనా సమయంలోనే దీన్ని మళ్ళీ ఓపెన్ చేసే కృప కూడా దేవుడు ఇచ్చాడు కదా. అది నిరీక్షణ అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2.5 సంవత్సరాలుగా ఎట్లా అవుతుంది, అప్పుడే చర్చి కట్టాము కదా, మళ్ళీ ఇల్లు ఎలా కడతామని ఎదురు చూసిన మనందరం కూడా మన కళ్ళ ముందే ప్రభు చేసిన గొప్ప కార్యం గురునిలయ ఓపెనింగ్. అది కూడా ఘనంగా, ఊహించిన దానికంటే ఘనంగా, ప్రశాంతంగా జరిగించేది కదా దేవుడు. అది నిరీక్షణ అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానాలను నమ్మడమే నిరీక్షణ అంటే. నీ జీవితంలో ప్రభు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాడు, కానీ వాగ్దానాలు ఏమేమి చేశాడు అని తెలుసుకోవడం కాదు గొప్ప విషయం. ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అని నమ్మడమే నిరీక్షణ. అదే గొప్పతనం. దేవుడు బైబిల్లో ఎన్నో రకాల 100 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ అన్ని వాగ్దానాలు నీకు తెలుసా అంటే తెలియడం గొప్ప విషయం కాదు. ఉదాహరణకు నేను గురువుగా నేను నీకు ప్రకటిస్తున్నాను, నీకు చెప్తున్నాను, చెప్పడం గొప్ప విషయం కాదు. ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అని నమ్మడం గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి గొప్పతనం, అలాంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకిస్తే వాటిని నమ్మడమే మనం చేయాల్సిన మొట్టమొదటి పని. ఆ వాగ్దానాలలో ముఖ్యమైన వాగ్దానమే నేడు ఈ మెస్సయ్య నీ లోకంలో జన్మించబోతున్నాడు. అదే పాత నిబంధన మొత్తం ప్రవక్తలందరూ, రాజులందరూ, న్యాయాధిపతులందరూ చెప్పినటువంటి ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఎన్నో వాగ్దానం, నీకు వాగ్దానం తెలుసా? ఒక వాగ్దానం చెప్పండి. నీకు తెలిసిన బైబిల్ గ్రంథంలో తెలిసిన వాగ్దానం, ప్రామిస్. ఒక వాగ్దానం నీకు వచ్చింది చెప్పండి. ఎవరైనా చెప్పమ్మా, కాపీ కొడుతున్నా, చూడకూడదు. ఎవరైనా గుర్తున్న వాగ్దానం పట్ల నీకు రావాలి నోటికి. ఏదైనా ఒకటి చెప్పండి. భారం చేయాల్సిన సమస్త చేయాలని ఆయన దగ్గర. ఇంకా దేవుడు నా పక్షంలో ఉంటే నాకు విరోధి ఎవడు? బ్రదర్ గారు. ఇంకా ఇంకెవరైనా వాగ్దానాలు అందరికి చీరలు వచ్చినాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం, వాగ్దానం బైబిల్ గ్రంథంలో వాగ్దానం. మీకు ఏంటి వాగ్దానం లేవా బైబిల్లో? నా బైబిల్ అయితే చాలా ఉన్నాయి. మరి మీ బైబిల్లో ఉన్నాయి కదా నాకు తెలియదు, కానీ ఉన్నాయా? ఉంటే చెప్పండి, ఒక వాగ్దానం చెప్పండి. ఎవరండి? దాన్ని చదువుకోవాల్సిన అవసరం లేదు.
నేనే సత్యం జీవ మార్గం. వెరీ గుడ్. ఇంకా నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఓకే. ఇంకా మానవుడిలో చెప్పిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు, కొత్త 4 వినాలి. ఇంకా ఇంకా నమ్ముట నీ వలనైతే సమస్తము దేవునికి సాధ్యమే. వెరీ గుడ్. ఇంకా తల్లి కుమారుని ఓదార్చినట్లుగా నేను నిన్ను ఓదార్స్తాను. ఇంకా చూసి చెప్పగానే డైరెక్ట్ నీ మనసులోకి రావాలి ఏది వాగ్దానం అనేది, అది చెప్పాడు. ఇంకా నాట్ ద సేమ్ పర్సన్. కొత్త వాళ్ళు, కొత్త వినిపించారు. కొత్త స్వరం లేదా ఆలోచిస్తున్నారు కదా, ఎక్కడ ఏం చెప్పాలి. నాకు తెలిసింది చెప్పబోయేసరికి ఎవరో చెప్పేసారు అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, అది తెలియడం గొప్ప కాదు. హలో, ఆ వాగ్దానం నీకు తెలుసు అనేది ఉంది కదా, తెలియడం గొప్ప విషయం కాదు. ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అని నమ్మడం గొప్ప విషయం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుని వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అని నమ్మాలి. నమ్మి ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఎంత ఆలస్యమైనప్పుడు నేను తప్పకుండా ఒక రోజు ఇదే స్థలంలో కూర్చొని బలి పూజ అర్పించబోతున్నానని బ్రదర్ గారు నమ్ముతారు. అది నిరీక్షణ అంటే. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఆలస్యం. కొంతమంది అనుకుంటారు నిరీక్షణ అంటే ఆలస్యం అనుకుంటారు. కాదు, నిరీక్షణ అంటే దేవుని వాగ్దానం మీద ఆధారపడి ముందుకు సాగడం. ఆ వాగ్దానంలో నేను నడక నేర్చుకోవడం నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఏదో కొంతమంది అనుకుంటాం లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని అనుకుంటాం. అది కాదు నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే కొంతమంది చేసే సమాధానం ఏంటంటే ఇదే చెప్తారు, లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని. కాదు, నిరీక్షణ అంటే అర్థం దేవుని వాగ్దానం మీద ఆధారపడి ఎలా నడవాలో నడక నేర్చుకోవడమే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? చెప్పండి. ఏ నిరీక్షణ? దేని గురించి? మా వాడే గెలుస్తాడు ఎలక్షన్ లో, మా పార్టీ గెలుస్తున్నారా? ఏ నిరీక్షణ కలిగి ఉన్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు బాల యేసుగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు. అదే నిరీక్షణ. ఈ రోజు నువ్వు నా కష్టం పోతుందని నువ్వు నమ్ముతున్నావు, నా సమస్య పోతుందని నువ్వు నమ్ముతున్నావు, నువ్వు నిరీక్షిస్తున్నావు కదా. యేసయ్య ఈ రోజు నీ నిరీక్షణగా మారాలి. యేసయ్యను నువ్వు ప్రభువా నా జీవితంలో నిన్ను పొందుకోవాలి. నీ నిరీక్షణ ప్రభువై ఉండాలి. ప్రభువు ఎప్పుడు ఇవన్నీ జరుగుతుందయ్యా అంటే ప్రభు వాగ్దానాన్ని నేను నమ్మినప్పుడు, ప్రభు వాగ్దానం నా జీవితంలో జరుగుతుందని నేను నమ్మినప్పుడు. అంత ఈజీగా ప్రభు వాగ్దానం నీ జీవితంలో జరుగుతుందని నమ్మడం అంత ఈజీ విషయం, సులభమైన విషయం అసలే కాదు. ఎందుకనంటే అది జరిగే క్రమంలో నువ్వు కొన్ని సందర్భాల్లో నీ నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది, కొన్ని నీకు ఇష్టమైనటువంటి పనులను ఆపేసుకోవాల్సి ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టమైన వాళ్ళను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నీ జీవితంలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో పరిస్థితులు మారుతాయి. వీటన్నిటి మధ్యలో కూడా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానం నా జీవితంలో జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం నమ్మినప్పుడే దేవుని వాగ్దానం నా జీవితంలో జరుగుతుంది అనే నమ్మకం నేను ప్రభు మీద ఉంచినప్పుడే, వాగ్దానం మీద ఉంచినప్పుడే నా జీవితంలో నేను ప్రభునికి దగ్గరగా ఉంటాను. అందుకే ఈరోజు నిరీక్షణ, ఆ ఆశలో ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు జీవితంలో నిరీక్షణ అవసరం? ఎందుకంటే నువ్వు కొంతమంది దీక్ష తీసుకుంటారు, 40 రోజుల్లో దీక్ష తీసుకుంటారు. ఎందుకు? మారాలి అని. వస్తుందా మార్పు? సారీ, నేను గ్యారంటీ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మార్పు రావాలని అనుకుంటావు, మార్పు రాదు. తర్వాత నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎందుకనంటే సమాధానం రావాలని. సమాధానం రాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోవాలని. ఏ సమస్య పోదు, అన్ని అలాగే కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మరి ఎందుకు ఫాదర్ మేము ఎందుకు నిరీక్షించాలి? మాకు సమాధానం రాదు, మా సమస్య పోదు, మరో మార్పు రాదు, మరి ఏమీ జరగకుండా ఇంకెందుకు నిరీక్షించాలి అంటే దేవుడు పని చేస్తున్నాడు, దేవుని కార్యం నీ జీవితంలో జరగబోతుంది అని నమ్మాలి. దేవుడు మన జీవితంలో పని చేస్తూనే ఉన్నాడు అన్న సత్యం నువ్వు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడే మార్పు రాకపోయినా, మన జీవితంలో మనం అడుగుతున్నది ప్రభు నాకు ఇవ్వకపోయినా కూడా నా జీవితంలో నేను ప్రభు మీద ఆధారపడి జీవించాలి. అలా ఆధారపడి జీవించాలి అని అంటే నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభు బైబిల్లో చెప్తున్న వాగ్దానాన్ని నేను నమ్మాలి. ఆ నమ్మకం నా జీవితంలో లేకపోతే ఇవేమీ జరగవు. ప్రభు దగ్గరకు వచ్చి నాకు వెంటనే 4 రోజుల్లో నాకు ఈ పని జరిగిపోవాలంటే అస్సలు జరగదు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఎదురు చూడాలి. నీ జీవితంలో ప్రభు ఎలాగైతే పని చేస్తున్నాడో నువ్వు కూడా ప్రభుతో నిలబడాలి, ప్రభుతో ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ఇటువైపు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక వైపు ఉండడం కాదు. అన్నిసార్లు కూడా ఏ పరిస్థితి ఎదురైనా కూడా నువ్వు ప్రభుతో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది అలా నిరీక్షణ కలిగి ఉండాలి మనం. మరి నిరీక్షణ మనకి ఎందుకు ఏం చేస్తుంది? ఒకవేళ నిరీక్షణ నేను కలిగి ఉంటే ఏం చేస్తుంది అని అంటే నీకు ఒక సీక్రెట్ ఏంటయ్యా అంటే నిరీక్షణ నీలో ధైర్యాన్ని నింపుతుంది. చెప్పండి ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి. నిరీక్షణ నీలో ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యంతో నింపుతుంది. నీలో ఉన్న భయాలన్నిటినీ కూడా పోగొడుతుంది. ధైర్యపు ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. మా బయట కూర్చున్న వాళ్ళు కూడా చెప్పొచ్చు, లోపల ఉన్న వాళ్ళే కాదు, మీరు మంచి క్లియర్ చూస్తున్నారు, చెప్పమన్నప్పుడు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణ మనలో ధైర్యాన్ని ఇస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోయినట్లుంటుంది కదా. ఆ పరిస్థితుల్లో మనుషులు చెప్పి ఏ మాట కదా ఏమో, కానీ దేవుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతున్న మాట నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పకుండా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు కృంగిపోతున్న సమయంలో ఈ నిరీక్షణ నా లేదు, నా దేవుడు ఉన్నాడు కదా, నన్ను నడిపిస్తాడు కదా, ఇగో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా నాలో దేవుడు నన్ను నడిపిస్తాను అని వాగ్దానంలో చెప్పాడు కదా. ఆయన అబద్ధం చెప్పేవాడు కదా, నిజమే చెప్తాడు కదా. ఆ వాగ్దానం నేను పట్టుకుంటాను, నేను నమ్ముతాను ఆ వాగ్దానాన్ని. నేను ప్రభు మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు వస్తుంది ధైర్యం? ఫస్ట్ పాయింట్, దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాగ్దానం నమ్మకుండా నాకు ధైర్యం కావాలి అని అంటే రాదు. జ్వరం టాబ్లెట్ తీసుకోకుండా జ్వరం తగ్గిందా? మన వాగ్దానాన్ని నమ్మకుండా ధైర్యం కావాలంటే ఎలా? జ్వరం తగ్గాలి అని అంటే జ్వరం టాబ్లెట్ తీసుకోవాల్సిందే.
కొద్దిగా కష్టమైన పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి, వాడు వేసుకొని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? కాళ్ళు చేతులు అందరు ఇద్దరు ముగ్గురు కలిసి పట్టుకొని నోరు తెరిచి 2 వేలు లోపల పెట్టేసి లోపల పోసి మళ్ళీ ఎక్కడ పోస్తాడు? నోరు పోస్తాడు. ఎందుకు? జ్వరం తగ్గాలి. వాడు వద్దంటాడు. ఎందుకంటే వాడికి అది చేతి కనిపిస్తుంది, వద్దంటాడు. కొంతమంది పిల్లలు అయిపోయిన తర్వాత లేచి నీ దగ్గర కూడా రా. ఎందుకు? వాడికి తెలియదు అది జ్వరం రా, ఇది ఈ టాబ్లెట్ తీసుకోకపోతే తగ్గదు అని వాడికి తెలియదు. నీకు తెలుసు ఏది కరెక్ట్ అని. అందుకే వాడికి ఇస్తావు. కష్టమైన ఏడ్చినా మళ్ళీ వాడికి ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇచ్చి వాళ్ళలో జ్వరాన్ని పోగొట్టడానికి చూస్తాడు. ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు కష్టంగా ఉంటాయి, చేయదాటిపోతాయి. ఎట్లా అంటే మిగిలిన వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఎట్లా అసలు ఇక నా జీవితం ఎటులా ఈ బ్రతకనిపిస్తుంది మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. ఇంత చదువుకున్నాను, ఇంత చేసుకున్నాను, ఇంత ఉంది నాకు, అయినప్పుడు ఏంటి నా జీవితం ఎట్లుందని అనిపిస్తుంది. వాటన్నిటి మధ్యలో కూడా నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కేవలం నిరీక్షణ మాత్రమే. ఆ నిరీక్షణ అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మడం. తర్వాత నిరీక్షణ ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను పాపము నుంచి దూరంగా ఉంచుతుంది. ఈరోజు వాక్యంలో మనం విన్నాం, బి అలర్ట్, బి విజిలెంట్, మీరు జాగరూకులై ఉండండి. నిద్రావస్థలో నిద్రమత్తులో ఉండడం కాదు, జాగరూకత కలిగి, శారీరక నిద్ర గురించి కాదు, జాగరూకత కలిగి దుష్టుడు ఏ విధంగా నిన్ను తీసుకెళ్తాడో జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్నది, ఏదో మిషన్ మారిందని మనం పరిగెత్తాల్సిన అవసరం అసలే లేదు. ధైర్యంగా ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడి మీద భారం వేయడం. మీకు బెస్ట్ ఇస్తాడు దేవుడు, అది మీకు గ్యారెంటీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న దాని కొరకు పెద్ద వాటిని కోల్పోకండి. కొన్ని రోజులు మాత్రమే మనతో ఉండేదాన్ని ఆ చిన్న వస్తువు కొరకు అశాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని కోల్పోతున్నాం. అది ముఖ్యం. అందుకే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ముఖ్యం అనేది తెలుసుకోవాలి. ఈ చిన్న వాటి కొరకు అన్ని కోల్పోతున్నాం మనం. ఈ చిన్న వాటిని పట్టుకొని ఏముంది, మనుషులం కదా, ఈ గోలికెళ్ళి మనం అరుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, గొడవ పడుతూనే ఉంటాం. నువ్వు ఒక మాట అంటా, వాళ్ళు ఒక మాట అంటారు, గొడవ పెరిగితే చర్చ ముందు కూడా గొడవ పెట్టుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న పని ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఇట్లాంటి అవకాశం, ఒక గొప్ప అవకాశం నాకు ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ మర్చిపోయి ఏదో చిన్న దాని కొరకు పరిగెత్తి గొడవ పెట్టుకొని దాన్ని కుటుంబ గొడవలుగా మార్చేసుకుంటాను. సాధారణంగా నీలో నిరీక్షణ ఉంటే నిన్ను పాపం నుంచి దూరంగా చేస్తారు. నిరీక్షణ లేదు, దేవుడు నాకు మంచి వస్తువు ఇస్తాడు కదా, నువ్వు నిరీక్షించినప్పుడు తప్పకుండా నువ్వు ఆ గొడవ నుంచి దూరం అవుతావు. తగ్గు, ఒక అడుగు తగ్గినంత మాత్రాన నీ ఆస్తులు పోవట్లేదు. ఒక అడుగు తగ్గినంత మాత్రాన నీ జీవితంలో నువ్వు ఎట్లా అంటే పరలోకానికి దగ్గర అవుతున్నట్లే. నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే పరలోకానికి దగ్గర అవుతున్నట్లు. కనుక నిరీక్షణ మనల్ని పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. తర్వాత చివరిగా నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది. దేని కొరకు? హృదయాన్ని దేని కొరకు సిద్ధం చేస్తుంది? కొత్త బట్టల కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభువుని మంచి హృదయంతో, శుద్ధి కలిగిన హృదయంతో స్వీకరించడానికి ఈ యొక్క నిరీక్షణ నా హృదయాన్ని సిద్ధపరుస్తుంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఫాదర్ మరి నిరీక్షణ నేను ఎలా కలిగి ఉండాలి? ఆశ ఉంది, నేను కూడా నిరీక్షణ కలిగి ఉండాలని అనుకుంటున్నాను. ఎలా ఫాదర్ అంటే నీకు 3 విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటిది నిరీక్షణలో ఎలా ఉండాలంటే మొదటిది ప్రార్థన. మొదటిది ప్రార్థన. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో నేను నీతో ఒకటిగా ఉండాలి అని నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు నిరీక్షణ నీలో నువ్వు కోల్పోకుండా ఉంటావు. నిరీక్షణను భద్రపరచుకోవడం అంత ఈజీ కాదు. నిరీక్షణని భద్రపరచుకోవడం, ఇదిగో పరిస్థితి బాగలేదు అయినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలంటే నీకు బుద్ధుందానంట. ఈయనకేం తెలుసు అని అంటాడు, తప్పకుండా అంటాడు. నిరీక్షణ నా జీవితంలో నేను కలిగి ఉండాలి అని అంటే దాన్ని అలాగే నా జీవితం అంతా ఉంచుకోవాలంటే మొట్టమొదటి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నేను ప్రభుతో సత్సంబంధం కలిగి ఉండాలి, ప్రభుతో నేను ఒకటిగా మారాలి, ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉండాలి. మొదటిది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత రెండవది ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. కొద్ది కష్టమైంది మనకి, అయినా కూడా తప్పదు. ప్రేమ కలిగి ఉండాలంటే ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను మన్నించాలి, ఇతరుల మీద కాస్త జాలి, దయ, కరుణ చూపించాలి. ఇతరులను ప్రేమించడం అంటే అదే ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలి. వాళ్ళని మన్నించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరైనా బాగలేదు అంటే వాళ్ళకి తోడుగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అలాంటిది లేకపోతే మన జీవితంలో నిరీక్షణలో నేను ఉండలేను. ఆ నిరీక్షణ నా హృదయంలో నేను భద్రపరచుకోలేను. వెంటనే నాకు భయం అవుతుంది, పరిస్థితులు నన్ను వెంటనే భయపెడతాయి, నాలో ఉన్న ధైర్యం అందరినీ కూడా తీసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మూడవది హృదయ పరివర్తన. నా హృదయాన్ని ప్రభుకి ఇవ్వడం. హృదయాన్ని ఇదిగో ఇది కాదు నేను ఉండాల్సిన పరిస్థితి, నేను ఉండాల్సిన జీవితం, జీవించాల్సిన జీవితం ఇలాంటిది కాదు, ఇదిగో ఇలా ఉండాలని నా హృదయాన్ని వాక్యానుసారముగా మలుచుకోవడమే మూడవది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ 3 విషయాల ద్వారా మనం ఇంకా ప్రభువులో నిరీక్షణలో మనం ముందుకు వెళ్తాం. మొదటిది ప్రార్థన, రెండవది ప్రేమ, మూడవది హృదయ పరివర్తన. ఈ 3 ద్వారా నిరీక్షణను నేను కలిగి ఉంటాను. నిరీక్షణ నా జీవితంలో ఒక భాగమైపోతుంది. కనుక ఫైనల్ గా నువ్వు చేయాల్సిన విషయం మొట్టమొదటిగా చెప్పినట్లుగా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నమ్మాలి. చెప్పండి. ఎంతసేపు చెప్పి కూడా వ్యర్థం, అంతేనా? బైబిల్లో ఉన్న వాగ్దానం నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి. అది ముఖ్యం. దాని కింద వచ్చిన అంశాలు ఇవన్నీ. ఆ వాగ్దానాలను నమ్మకుండా నీకు ధైర్యం ఉండదు. ఆ వాగ్దానాలను నువ్వు నమ్మకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు, నీ నడకను కొనసాగించలేవు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నిరీక్షణ అంటే మనం ఈ సంవత్సరం పోపుగా ఏ సంవత్సరంగా ఇచ్చాడు? జూబిలీ సంవత్సరం. దీనికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? నిరీక్షణ నిరాశను కలిగింపదు. నిరీక్షణ నిరాశను కలిగింపదు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో అన్ని నీతో ఉంటాయి. కనుక క్రీస్తు ప్రభు బాలయేసుగా రాబోతున్నాడు అని నిరీక్షిస్తూ, ప్రభువా మా అందరి మధ్యలోకి రాబోతున్నావు కదా, నేను సిద్ధపడతాను అని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన పాప జీవితాన్ని వదిలేయాలి, మన పరిశుద్ధ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించి ప్రభుకి ఇష్టమైన విధంగా ముందుకు వెళ్ళడానికి మన నడకను కొనసాగించాలి. నడక నేర్చుకోవడమే ఈ యొక్క నిరీక్షణలో భాగం.
కనుక ఈ పూజ బలిలో ప్రభువా పరిశుద్ధంగా జీవింప కృప నాకు దయచేయండి అని ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్ర నామమున అందరం లేచినప్పుడు మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల దేవుడైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాం. అతని ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతిని వలె పుట్టెను. పౌరస్త్రాలలోనే పాటుపడి శిలువగా కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో ఏడవ రోజు చనిపోయి వాడు లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల దేవుడైన సర్వేశ్వరుడు పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మని సృష్టించాము. పరిశుద్ధాత్మని సంబంధ ప్రయోజనం సృష్టించాము. పాపములన్నింటినీ సృష్టించాము. శరీరంలో ఉదాహరణ సృష్టించాము. నిత్య జీవముని సృష్టించాము. ఆమేన్. అలాగే నిలబడి మన మధ్యలో ఉన్నటువంటి దీనిని రీత్ అంటారు. అడ్వెంట్ రీత్ అని ఇంగ్లీష్ లో అంటారు. వృత్తము. అందుకే మనకు అది ఇలా ఉంటుంది. దానిలో గడ్డి ఇవన్నీ పెట్టి ఉంటాయి. పచ్చదనానికి గుర్తుగా అవన్నీ ఉంటాయి. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఈ రీతిని ఈ వృత్తమును ఆశీర్వదిస్తాము. చేతులు జోడించి ప్రార్థిస్తాము. ప్రార్థించుదాము. విశ్వాధిపతి అయిన తండ్రి, మీకు స్తుతి కలుగునుగాక. మీ కుమారుడిని ఈ లోకమునకు వెలుగుగా నరుటకును ప్రపంచమంతటికి ప్రేమను పంచు వెలుగు జ్యోతిగా పంపితది. మా స్వహస్తముల ద్వారా తయారు చేసిన ఆగమన కాలపు నిరీక్షణ వృత్తాన్ని ఆశీర్వదించండి. నిత్య వెలుగుతో కాంతివంతముగా రూపుదిద్దుకొనడం ద్వారా మీ కుమారుడు త్వరలో భూమినందు అనుదించబోతున్నారు అని సంతోష వార్తను మాకు సూచించుచున్నది. మేము సంతోషంతో పశువుల తొట్టిలో జన్మించనున్న క్రీస్తును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాం. పితతోను పవిత్ర ఆత్మతోను సదాకాలము జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. కూర్చుంటాం. అరవై గీతం పాడతాం. నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించి అర్పణములను దయతో స్వీకరింపము. ఇక మందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణకు బహుమతికి మమ్మ పాత్రులను చేయను కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండును గాక. ప్రభువునకు
ఎల్లప్పుడూ హెచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన రూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాట్లు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచాడు. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోను ఉత్సాహంతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటలు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాను కొలుచున్నాను. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములో అగుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన
మనసుకి అప్పమ్మను రక్షణ బాధ్యతను నీకు సమర్పించుచున్నాను. నీ సముఖంలో నిలిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారములకు మాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిపాదించున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన విశ్వేశ్వరుని జ్ఞాపకం ఉంచుకోను. మా నియోజకవర్గంలోను మా దమనకు మా పీఠాధిపతులను గురువులందరితో పాటు మామను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈరోజు పూజ బదులు అర్పిస్తున్నటువంటి ప్రతి గుడిలో పేరు పేరున ఆశీర్వదించుము. ముఖ్యంగా మా కుటుంబాలలో మరణించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ నవంబర్ మాసంలో చివరి రోజున ఉన్న మేము ప్రభువా, మరణించిన ప్రతి ఆత్మను కూడా నీ సన్నిధికి చేర్చుకోవాలి. ఉత్తరించే స్థలంలో ఉన్న వారందరి ఆత్మలు ప్రభువా నీ రాజ్యంలో భాగం నడుచుకున్నాను. ఉదాహరణ మొదటి చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోవడము, మా అందరి మీద చూపి దేవుని కనితలకు మరియు మాత్రం ఆమె భర్త యోసేపు గారి తరపుని అపోస్తలులతో ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, ప్రభు మనందరికి అనుగ్రహించినటువంటి గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన కూడా ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు అని నిరీక్షించడం కనుక రెండు చేతుల పైకి లేపి నిరీక్షణ కోల్పోకుండా ఈ రోజున మనందరికీ ప్రభు అనుగ్రహించాలి, కృప అనుగ్రహించాలి అని నిరీక్షణ నిరాశను కలిగించదు కనుక నిరాశ నిస్పృహలు ఏవి కూడా మనలో లేకుండా రాకుండా నిరీక్షణ కలిగి ఉండే బిడ్డలుగా, నిరీక్షించే బిడ్డలుగా మనందరం ఉండాలి అని పరలోక ప్రార్థన ద్వారా ప్రభుని ప్రార్థిస్తా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడుగా మీరు మనుష్యులు మా అప్పులను మీరు మన్నించండి. మా విషయాలను ఎదురుపడేసినగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్నిటిలో నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు ఎవరి సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుడా, లోక
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నిరీక్షించిన మెస్సయ్య, వారి నిరీక్షణకు తెరపడింది ప్రభు జన్మించినప్పుడే. ఈ రోజున అలాంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి అని, మన జీవితంలో ఉన్న కష్టం, సమస్యలు, దుఃఖం, బాధలన్నీ కూడా పోతాయి, నువ్వు నిరీక్షణ కలిగి నా వాగ్దానాలను నమ్మాలి అని ప్రభు పలుకుతున్న మాటలన్నిటినీ ఆలకించి విశ్వసించి ప్రభు ఏర్పాటు చేస్తున్న ప్రేమ విందులో పాల్గొనాలి అని ప్రభు పిలుస్తూ ఉండగా పిలువబడిన మనందరము ధన్యులము. క్షణమంతరమైన వస్తువులతో జీవించుచున్నమా, స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానం నీవు బోధింపు. శాశ్వతముగా నిలిచి వాటిపై మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దేవుడు పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కొరకై జాగ్రత్తతో వేచి ఉండు.